గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉగ్రవాదం ఈ పదం ఆల్మోస్ట్ ఇక ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత ఇక వినిపించదేమో అని భ్రమించినాం అందరం కూడా. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా భ్రమించినాం. కానీ ఏడా ఆ బుద్ధి మారదు కదా. వంకర బుద్ధి ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ అట్లనే ఉంటుంది. కాబట్టే ఉగ్రవాదులు ఏంది, ఉగ్రవాద కార్యకలాపాలు ఏంది, ఏకంగా టోటల్గా మన భారతదేశాన్నే నాశనం చేసే కుట్ర అనుకోవచ్చు దీన్ని. అది దట్టు మన హైదరాబాద్లో ఉంటూ, రాజేంద్ర నగర్లో ఉంటూ ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి మొత్తం నెట్వర్క్ని నడిపిస్తున్నాడు ఒక డాక్టర్. చైనాలో చదువుతాడు, చైనాలో చదువుకొని వచ్చి డాక్టర్ లెక్క బిల్డప్ ఇస్తాడు. 35 సంవత్సరాలలోనే ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి రిక్రూట్మెంట్ అనుకోండి, లేకపోతే ఎట్లా ఈ నెట్వర్క్ని విస్తరించాలి అనేది ఆ ప్రాసెసింగ్ అనుకోండి, ప్రతిదీ కూడా ఇక్కడనే హైదరాబాద్లో ఉంటూ, రాజేంద్ర నగర్లో ఉంటూ ఈ ఉగ్రవాద కార్యకలాపాలు నడిపిస్తున్నాడు అనేటువంటి విషయం బయటపడ్డది. అది ఎట్లా? గుజరాత్కి సంబంధించిన ఏటీఎస్ అధికారులు మొన్న మొయినుద్దీన్, వీడొక డాక్టర్, రాజేంద్ర నగర్లో ఉంటుండు, అది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సహా ఉంటున్నాడు. ఇది రైసిన్ అనే ఒక విష పదార్థం, అది కూడా ఆముదం గింజలతోని తయారవుతుందట. మన దగ్గర ఆముదం గింజలు చాలా ఈజీగా దొరుకుతాయి కదా. ఆ ఆముదం గింజను తీసుకొచ్చి ఇంట్లోనే పూర్తి స్థాయిలో ఒక ల్యాబ్ని ఏర్పాటు చేసుకొని, ఆ ల్యాబ్లనే ఈ ఆముదం గింజలతోని ఈ రైసిన్ అనే అత్యంత విష పదార్థం, అంటే మనిషి బాడీలోకి వెళ్ళగానే చచ్చిపోడే డైరెక్ట్గా, అంత భయంకరమైనటువంటి విష పదార్థాన్ని ఒక ల్యాబ్ లెక్క వాళ్ళ ఇంట్లోనే ఏర్పాటు చేసుకొని అక్కడనే తయారు చేస్తున్నాడు. ఇది మొన్న 2 రోజుల క్రితం గుజరాత్కి సంబంధించిన ఏటీఎస్ పోలీసులు పూర్తి స్థాయిలో రైడ్ చేసినప్పుడు డాక్టర్లు దొరికిండ్రు. అరే, ఈ డాక్టర్లు ఏంది, ఇంతమంది డాక్టర్లు ఎందుకు దొరికిండ్రు, అసలు ఏంది ఈ ఉగ్రవాద కార్యకలాపాలు? జనరల్లీ అయితే చాలా పూర్ పీపుల్, చదువు రానోళ్ళు, పైసల కోసం ఇబ్బంది పడేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు అనుకుంటే, ఏకంగా డాక్టర్ చదువులు చదివి, అది ఫ్రాన్స్లో చదువుతాడు ఒకడు, చైనాలో చదువుతాడు ఒకడు, ఇంకో ప్లేస్లో చదువుతాడు, చదివి ఇక్కడికి వచ్చి ఉగ్రవాదుల కోసం పనిచేస్తుండ్రు అంటే అసలు ఇమాజినేషన్కి కూడా అందనటువంటిది ఇదంతా కూడా. ఒక రకంగా షాక్ కూడా. అంటే పేషెంట్లని, రోగులను చూస్తూ ఉంటారు ఒకవైపు, ఇంకోవైపు ఏమో ఇగో ఈ ఉగ్రవాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్లో వర్క్ అంతా కూడా ఇది చేస్తూ ఉంటారు. వృత్తిపరంగా ఒకటి, ప్రవృత్తి మాత్రం ఇంకోటి. సో ఈ మొయినుద్దీన్ పట్టుబడ్డ తర్వాత విచారణ చేసినప్పుడు అసలు గుజరాత్ పోలీసులకే మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఈయన చెప్పిన విషయాలు విన్న తర్వాత ఏం చెప్పిండు? పూసగుచ్చినట్టు చెప్పిండట. నేను ఒక విష పదార్థాన్ని తయారు చేస్తున్నా, మా ఇంట్లోనే పూర్తి స్థాయిలో ల్యాబ్ ఉన్నది, రైసిన్ అనే విష పదార్థాన్ని నేను తయారు చేస్తున్నా. అది ఏంటంటే చాలా దాని స్పెషాలిటీ ఏందట అంటే, ఆ విషం ఎంత డేంజరస్సో ఎళ్ళల్లో కలిపినా, నీళ్ళల్లో కలిపినా కూడా స్మెల్ రాదు, ఏమీ రాదు. అసలు మీకు డౌట్ కూడా రాదన్నట్టు, మనం విషం తీసుకుంటున్నామన్న డౌట్ కూడా రాదు. ఒక గ్లాస్లో ఈ రైసిన్ అనే విషయం కలిపిన తర్వాత కనీసం స్మెల్ అనేది ఉండదు, టేస్ట్ కూడా ఏమీ ఉండదు. సో అట్లాంటి విష పదార్థం, అత్యంత డేంజరస్ విష పదార్థాన్ని ఈడ కూర్చొని రాజేంద్ర నగర్లో హైదరాబాద్ సెంట్రిక్గా ఒక మనిషి తయారు చేస్తున్నాడు అని అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మళ్ళా ఈ విష పదార్థాన్ని పూర్తి స్థాయిలో ఐదర్ వాటర్ ట్యాంకర్లో, అంటే ఎక్కువగా మంచినీళ్ళు ఎక్కడైతే సప్లై అవుతాయో అట్లాంటి వాటర్ ట్యాంకర్లో కలపడానికి, లేదంటే ప్రసాదాలు, అంటే ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రసాదాలు తినేటటువంటి దాంట్లో కలపడానికి పూర్తి స్థాయిలో స్కెచ్ వేసి ప్లాన్ చేసినట్టు, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించే విధంగా ఇక ఎప్పుడో దగ్గరలోనే ప్లాన్ చేసినట్టుగా ఇప్పుడు గుజరాత్ ఏటీఎస్ పోలీసుల విచారణలో ఈ మొయినుద్దీన్ అనేటోడు వెల్లడించిండు. అంటే ఎంత భారీ కుట్ర,
ఇది ఎన్నేళ్ల నుంచి ఇది జరుగుతోంది. ఎన్ఐఏ అధికారులు చాలా మంది స్లీపర్ సెల్స్లని తీసుకుపోయినరు. ఇంకేదో జరిగింది. హైదరాబాద్కి సంబంధించిన ఒక వ్యక్తిని కూడా చాలా కాలం క్రితం తీసుకుపోయారు. ఎందుకంటే విజయనగరంలో ఎప్పుడైతే పట్టుబడ్డాడో అక్కడ పట్టుబడ్డ వాటి లింక్స్ కూడా హైదరాబాద్లో కనిపించినాయి. ఆ ఫ్యామిలీకి కూడా మాకేం తెలియదు అంటున్నది. సేమ్ ఇప్పుడు మొయినుద్దీన్ ఇంత విష పదార్థాన్ని ఇంట్లో కూర్చొని తయారు చేస్తుంటే కూడా అలా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు తెలుసా? అసలు మా ఓడు ఇట్లాంటోడు గానే కాదు, అసలు నేర ప్రవృత్తే లేదు, నేర చరిత్రనే లేదు, ఇట్లా మనుషుల్ని చంపే వ్యక్తిత్వం వాడిది కాదు, చాలా సున్నిత మనస్తత్వం, ఎవరికి కూడా హాని చేయనటువంటిది, పైసలు లేకపోతే కూడా ట్రీట్మెంట్ ఇచ్చేస్తాడు ఫ్రీగా. ఎవరో బిజినెస్ కోసమని ఆశ చూపి, పైసల కోసం ఆశ చూపి మా ఓడిని ట్రాప్ చేసి ఇగో ఈ ఉగ్రవాద కార్యకలాపాలు వాడితోని ఫోర్స్ఫుల్ గా మమ్మల్ని చూపెట్టి మమ్మల్ని చంపేస్తామని భయపెట్టి ఇవన్నీ కూడా చేపిస్తున్నాడు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు. అంటే మనం ఏం వెర్రోళ్ళం, మనకేం పిచ్చున్నది, మనకేం అర్థం కాదు. ఇవాళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తే అది వినుకుంటా పోదాం, మనకేం పని లేదు కదా. పాపం ఆ గుజరాత్కి సంబంధించిన ఏటీఎస్ పోలీసులకు కూడా పని లేదా. ఈ మొయినుద్దీన్ అనేటైననే తీసుకొచ్చి ఇగో ఈయన ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నాడని ఆయననే తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇవన్నీ చేయిస్తున్నారా? మరి మనుషుల్ని ఆ విష పదార్థాలను ఎందులో మిక్స్ చేద్దాం అనుకుంటున్నాడు మీ ఓడు విచారణలో? ఈ మొయినుద్దీన్ అనేటాయన మీరు చెప్తున్నారు కదా, సోకాల్డ్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు కదా, వెనకేసుకొస్తున్నారు కదా, ఆయన ఏం చెప్పిండు విచారణలో తెలుసా? ప్రసాదాలల్లో కలుపుతాడట, నీళ్ళల్లో కలుపుతాడట. ఏదో సినిమాలో చూసినట్టుగా మొత్తం అంతా సిటీ అంతా ఇక చంపేద్దామనో ఇంకా విషం ఏదో కలిపేద్దామనో సినిమాలలో చూసినాం కదా. ఆ సినిమాల లాంటి స్టోరీనే ఇక్కడ కనిపిస్తుంది. ఒక రకంగా షాకింగ్ కూడా. అరే ఇంత కసి ఏంది, గంత ద్వేషమేంది మన మీద, చంపేయాలన్నటువంటి కుట్రేంది. అందుకే కదా పదే పదే మన వాళ్ళు కూడా కేంద్రం కూడా వార్నింగ్ ఇస్తుంది. ఏమని? సింధూర్ 2 కూడా ఉంటుంది. ఆ తర్వాత 2, 3, 4 ఎన్నైనా ఉంటాయి. అన్స్టాపబుల్ అది. మీరు ఎన్ని కుట్రలు చేసి ఇంకేదన్నా చేసినా సరే మా పోరాటం ఆగదు. తర్వాత మీ మూలాలు ఏడేడైతే ఉన్నాయో అవన్నిటి దాకా కూడా మేము పోతాం, ఖచ్చితంగా పోతాం. సో ఈ ఉగ్రవాదులు ఉగ్ర కార్యకలాపాలు ఏవైతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మొన్నటి నుంచి ఏవైతే వరుసగా మనకు ఈ వార్తలు వస్తున్నాయో, ఎక్కడో ఈ పుల్వామాకు సంబంధించిన లింక్ కూడా ఉంది. ఈ పుల్వామాకు సంబంధించిన రివెంజ్ కూడా ఇందులో ఉంది అనేసి కూడా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఢిల్లీలో ఇంత పెద్ద ఎత్తున ఏమంటారు దాన్ని, మన కేంద్ర బలగాలు అనుకోండి, లేకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనుకోండి, ఎంత ఉన్నా సరే వాళ్ళ కళ్ళు కప్పి కూడా నిన్న ఢిల్లీలో ఒక కార్ బ్లాస్ట్ అయింది అంటే ఎంత బాధాకరం నిజం చెప్పాలంటే కూడా. ఇది ఎప్పటికాగాలి? ఇంకా ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీస్తారు? ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు? ఎప్పుడు చూడు ఏ ఉగ్రవాద చర్య జరిగినా హైదరాబాద్కి లింకులుంటాయి, ఢిల్లీకి లింకులుంటాయి, ముంబైకి లింకులుంటాయి. సో ఇది ఎప్పటికాగాల? అసలు ఎంత భయంకరం అయిపోయింది అనంటే మొత్తం సమూలంగా రూపుమాపాలంటే ఏం చేయాలి? ఇట్లాంటి మొయినుద్దీన్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి ఇట్లా అత్యంత మంచి ప్రొఫెషనల్ చదువులు చదివి ఇట్లా ఉగ్రవాదంలో ఉన్నారు అని అంటే వీళ్ళని ఏం చేయాలి? ఏం అర్థం కానటువంటి సిచ్యువేషన్ నిజం చెప్పాలంటే కూడా. చూడాలి మరి కేంద్రం ఎట్లా రియాక్ట్ అవుతుంది. అట్లాగే పిఎం నరేంద్ర మోడీ నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? నిజంగానే సింధూర్ 2 ఉంటుందా, లేకపోతే 2 తర్వాత కూడా ఇది ఆగే అవకాశం లేకపోతే ఇంకా ఎన్ని జరగాలి ఇట్లాంటివి, ఇంకా ఎన్ని జరిగితే ఇది ఆగుతుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.